తర్వాత గురుకులాలు అనేది కరెక్ట్ కాదని మీ భావన? ఎందుకోసం అంటే అందులో రెండు రకాలు ఉన్నవి, రెండు రకాల రికమెండేషన్స్ ఉన్నాయి. ఒకటి డిగ్రీ కాలేజ్లో ఇప్పుడు మనకి ఎవరు జాయిన్ కావటంలే. ఓకే. సో అందుకనే అది స్ట్రెంత్ మనం ఎంత డిజైన్ చేసామో అంత డిజైన్ చేసిన స్ట్రెంత్ లేరు, నంబర్ 1. తర్వాత ఇంకోటి డిగ్రీ పిల్లలు కొంచెం స్వేచ్ఛ కోరుకుంటారు. అబ్బా మీరు డిగ్రీ పిల్లల్ని కూడా పొద్దున్న 5 గంటలకే రాత్రి 10:30 చదువు, దానికి స్టడీ అవర్స్ ఉంటవి, నువ్వు సెల్ ఫోన్ వాడద్దు, ఇట్లాంటివి నచ్చవు వాళ్ళకి. పెద్ద పిల్లలు కదా వాళ్ళంతా కూడా, ఆల్మోస్ట్ అడల్ట్కి దగ్గర ఉంటారు కదా. సో అందుకనే ఎక్కువ మనకు స్ట్రెంత్ రావటం లేదు. సో అది ఒక సెల్ఫ్ కిల్లింగ్ లాగా ఉంది. సో అందుకనే మనకి ఎప్పుడైతే మేము పిల్లల్ని అడిగినామో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే డిగ్రీ కాలేజ్లో మనము స్థానికంగా ఉన్న డిగ్రీ కాలేజీలని స్ట్రెంథెన్ చేసి స్థానికంగా ఉన్న డిగ్రీ కాలేజ్కి ఒక అటాచ్గా ఒక హాస్టల్ పెట్టగలిగితే, ఇట్లా రెసిడెన్షియల్ కాకుండా, సో ఒక రెగ్యులర్ కాలేజు దానికి అటాచ్డ్గా పేద పిల్లలకు సంబంధించి ఒక హాస్టల్ కూడా అక్కడే ఉంటే అప్పుడు ఆ సిస్టమ్ బాగుంటుంది. అంతేగాని మార్నింగ్ 5:30కి లేపి ఇలాంటి రెగ్యులర్గా చిన్నపిల్లలకి ఉన్న డిగ్రీ గురుకులాలు ఉండడం కరెక్ట్ కాదని మేము రికమెండ్ చేస్తాం. అంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కాలేజీలు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు, నియోజకవర్గానికి 1-2 తీసుకొద్దాం అనుకున్నారు. అదే సమయంలో గురుకులాలు ఆల్రెడీ స్టాండర్డ్గా నడుస్తున్నాయి, చాలా పోటీ కూడా ఉంది చాలా మంది జాయిన్ కావడానికి. ఇప్పుడు మీరు విద్యా కమిషన్ రిపోర్ట్లో కూడా మండలానికి 1-2 స్కూల్స్ మంచిగా డెవలప్ చేయాలి అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అని కూడా దాంట్లో ఉంది. ఏంటి సార్ అంతా ఒకటే కలగూర గంపలాగా అనిపించే అవకాశం ఉంటుందా, లేదంటే మీ సపరేట్ సిస్టమ్ లాగా ఉండే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో? అంటే మేము మీ రిపోర్ట్ జాగ్రత్త చదివితే ఒక దగ్గర చెప్పాము, మనకు 29 రకాల స్కూల్స్ ఉన్నాయి, 1 కాదు 2 కాదు. సో జనరల్గా ప్రపంచంలో ఇన్ని రకాల స్కూల్స్ గవర్నమెంట్ సిస్టంలో, బయట సిస్టమ్ గురించి మాట్లాడటం లేదు, అన్ని స్కూల్స్ ఉండవు ఎక్కడ కూడా. అవన్నీ ఎందుకు ఉన్నాయి? పీరియడ్ ఆఫ్ టైము ఆ స్కీమ్ అని ఈ స్కీమ్ అని రకరకాలుగా వచ్చాయి. ఇప్పుడు మన క్యాస్ట్ బేస్డ్ కూడా 5 రకాల స్కూల్స్ ఉన్నాయి, గురుకులాలే 5 రకాల గురుకులాల్స్ ఉన్నాయి. మనకి రాజ్యాంగ స్ఫూర్తిగా పరిపాలన చేయాలంటే ఈ క్యాస్ట్ బేస్డ్ స్కూల్స్ ఉండకూడదు, అంటే లాంగ్ టైం అట్లా ఉండడం కరెక్ట్ కాదు. ఎంతో కొంత ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం ఈక్వల్గా వచ్చారు జనాలు అందరూ కూడా, అన్ని రకాల సోషల్ కేటగిరీస్ కూడా. సో ఇంకా కొంత తేడా ఉంది కానీ బట్ స్టిల్ అంత ఇంతకుముందు ఉన్నట్టు, ఇంతకుముందు అసలు ట్రైబల్స్లో ఎడ్యుకేషన్ లేదు. సో అందుకని అక్కడ ఆశ్రమ్ స్కూల్స్ పెట్టాల్సి వచ్చింది, తర్వాత సింగిల్ టీచర్ స్కూల్స్ పెట్టాల్సి వచ్చింది. అప్పుడు మనం మా బడులని పెట్టాము అప్పుడు మనము. సో తర్వాత అక్కడ లోకల్గా ఉన్న ట్రైబల్ టీచర్స్ని అపాయింట్ చేసాము. ఇట్లా రకరకాలుగా వచ్చాయన్నమాట రకరకాల స్కూల్స్. ఇప్పుడు మేమేమంటున్నామంటే మేము నైబర్హుడ్ స్కూల్స్నే మనం పెద్ద స్కూల్స్ పెట్టి బస్సెస్ ఇవ్వగలిగి అన్ని రకాల ఫెసిలిటీస్ అక్కడ ఇవ్వగలిగితే, సో దట్ షుడ్ బి ద మోడల్. ఇన్ని రకాల స్కూల్స్ అవసరం లేదంటున్నాం మేము. ఇప్పుడు మేము ఏమంటున్నాం, కొత్తగా ఏదో కట్టమంటలేము. ఈ సిఫార్సులతోటి ఈ ప్రతిపాదనలతోటి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత భారం పడే అవకాశం ఉంటుంది? సీఎం గారు ఏమన్నారు మీరు రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భంలో? ఇది భారం కాదు. ఇప్పుడు యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంటే 15% మనం బడ్జెట్ అలొకేషన్ చేస్తున్నారు. ఆ 15% చేస్తే అసలు ఇంకేం ప్రాబ్లమ్సే ఉండవు, భారం అనే కాన్సెప్టే రాదు. 18% మేము 18% రికమెండ్ చేశాము. సో జనరల్గా ఎట్లా ఉంటుందంటే మేము మన వియత్నాం వెళ్ళాము. వియత్నాంలో చట్ట రూపంలోనే 20% ఎడ్యుకేషన్కి అలొకేషన్ పెట్టాలని చెప్పి ఉంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ 20% చట్టపరంగా పెట్టాలి. సో దాంతో పాటుగా ప్రొవిన్షియల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఇంకో 10% యాడ్ చేస్తున్నాయి. అంటే అక్కడ దగ్గర ప్రతి రాష్ట్రంలో కూడా 30% ఖర్చు పెడుతున్నారు దాంట్లో. సో మనం అందుకే 18% అనేది చాలా జాగ్రత్తగా మేము వర్కౌట్ చేసి పెట్టామన్నమాట. సో 15% అనేది వాళ్ళ దాంట్లో ఉంది కాబట్టి అది ఇస్తే ఇక మన భారం అనేది డస్ నాట్ అరైజ్, నంబర్ 1. నంబర్ 2, యాక్చువల్గా మేము తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ పెట్టినప్పుడు ఈ రోజు మనము ఒక స్టూడెంట్ మీద 1,00,000 కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం ప్రయాణం సంవత్సరానికి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అదే గురుకులాలు కాదు, గురుకులాలు కాకుండానే సో మామూలుగా ఇప్పుడు అలాంటివి మనం తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ పెట్టగలిగితే సో అది 50,000 కంటే తక్కువ మనకి తగ్గిపోతుంది ఖర్చు అనేది. సో భారం బదులు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము తగ్గుతుంది ఇంకా భారం అనేది. సో అదొకటి జరుగుతుంది. రెండోది ఒక డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఒకటి ఏర్పడుతుంది. సో పిల్లలకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బస్సుల రూపంలో వస్తుంది. అట్లాగే మనము ముఖ్యమంత్రి గారే రికమెండ్ చేశారు బ్రేక్ఫాస్ట్ పెట్టాలని. సో మనం బ్రేక్ఫాస్ట్తో కలిపి, లంచ్తో కలిపి, స్నాక్స్తో కలిపి గురుకులాలకు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు, మీరు తీసుకొచ్చేటువంటి స్కూళ్లకు తేడా ఎలా ఉండే అవకాశం ఉంటుంది? పిల్లలు ఏ రకంగా మరింతగా మెరుగైనటువంటి విద్యను పొందే అవకాశం ఉంటుంది? మేము కమిషన్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఎక్కడ గురుకులాస్ ఉన్నాయి స్టడీ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో పర్సెంటేజ్ ఆఫ్ గురుకుల స్టూడెంట్స్ చదువుకున్నటువంటి గవర్నమెంట్ సిస్టంలో ఎక్కువ ఉన్నవి తెలంగాణ, పక్కన కర్ణాటక, సో జనరల్గా ఇండియా మీకు. అంతేగాని వేరే దేశాల్లో ఎక్కడ లేదు. అంతెందుకు మనకి పంజాబ్లో 11 ఉన్నవి, హర్యానాలో 0, ఒక్క గురుకులం లేదు ఫర్ ఎగ్జాంపుల్. సో యాక్చువల్గా మనం జాగ్రత్త స్టడీ చేస్తే గురుకులం ఎడ్యుకేషన్ ద్వారా ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ అయింది ఎక్కడ లేదు ప్రపంచంలో. నంబర్ 1 ఇస్ దట్ అనమాట. నంబర్ 2, గురుకులాలు ఫెయిల్ అయినాయి అంటారా? నో ఫెయిల్ అయినా నేను, మన నేబర్హుడ్ స్కూల్స్ ఫెయిల్ అయినాయి.
యాక్చువల్గా. అందుకనే గురుకులాల మీద strength పడుతున్నారు పాప అందరి తల్లిదండ్రులు, ఇష్టం ఉన్నా లేకున్నా కానీ. సో ఇప్పుడు మనకి ఈ గురుకులము కాన్సెప్ట్లో అది ఒక సహజమైన లివింగ్ కాదు. పిల్లల్ని సహజమైన లివింగ్ ఏంటంటే సహజంగా బతకడము, సహజంగా జీవించడం అనేది ఏంటంటే మనకి ఈ నేబర్హుడ్ స్కూళ్ళల్లో చదువుకొని ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో ఉండడము, సొసైటీతో ఉండడం అనేది సహజమైనటువంటి ఇది ఎడ్యుకేషన్ ఇవ్వడము. సో గురుకులాలు అనేది మనకి ఈ నేబర్హుడ్ స్కూల్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి గురుకులాస్ని మనము అందరం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ రెగ్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని చంపేసి సో గురుకులంలో మేము గొప్ప చేస్తున్నాము, కాన్స్టిట్యూన్స్ కూడా పెట్టాము అని ఒక టెంపరీ విద్యలో మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం అనే ఫీలింగ్ ఇవ్వడానికి పెట్టారు తప్ప వాళ్ళు ఒక్క దానికి కూడా బిల్డింగ్ అట్లే. ఫర్ ఎగ్జాంపుల్ సొంత బిల్డింగ్స్ లేకుండా, ఒక డిగ్నిఫైడ్ వాతావరణం లేకుండా ఏదో ఒక రెంటెడ్ తీసుకొని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది హరీష్ రావు కూడా చాలా ఘాటుగానే ఆరోపణ చేసినటువంటి పరిస్థితి చూసాం. దీంట్లో అసలు ఏం లేదు, తప్పుల తడకగా ఉంది, పూర్తి స్థాయిలో ఎవరు కూడా దీంట్లో స్కాలర్స్ లేరు, ఇట్లాంటి ఆరోపణలు కూడా మీతో పాటు మిగతా వాళ్ళందరి మీద కూడా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. బండి సంజయ్ కూడా ఘాటుగా ఆరోపణ చేశారు. ఈ ఆరోపణల మీద రిప్లై ఎట్లా ఉంటుంది? అసలు హరీష్ రావు నేను చెప్పాను కదా, 2వ పేజీ పోలే ఆయన ఫస్ట్ పేజీలో డాక్టరింగ్ కమిటీ చూసాడు, కథ ఇచ్చి పడేసాడు అంతే. సో ఆయనకి డాక్టర్ ముందు డిఎస్ ఉంటే పిహెచ్డి అంటే ఆయన తెలుసు అనుకోండి, తెలియదని కాదు, కానీ ఆయన ఎక్కువ మైండ్ పెట్టినట్టు లేదు, ఎవరో వాళ్ళు చెప్పి చేసినట్టు అనిపిస్తుంది నాకు. మా డ్రాఫ్టింగ్ కమిటీలోనే మాకు బోల్డ్ మంది డాక్టరేట్స్ ఉన్నారు. మా అంటే డ్రాఫ్టింగ్ కమిటీ ఏం లేదు, మా వాళ్ళమే, మేము మా కన్సల్టెంట్లు, మా కమిషన్ మెంబర్స్. సో మా కమిషన్లోనే 2 డాక్టరేట్లు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో మా దగ్గర ఉన్నటువంటి అందరూ లెక్చరర్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. అది కాకుండా ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఇక్కడ ఒక కమిషన్ చైర్పర్సన్ అనే ఆయనకి టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేదంటాడు ఆయన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్తూరి రంగన్ గారు ఉన్నారు, మొన్న ఎన్ఈపి చైర్పర్సన్. ఆయన ఏం టీచింగ్ అనుభవం ఆయన కాదే, ఆయన ఇస్రో సైంటిస్ట్ ఆయనే, రైట్. సో అట్లాగే ముదిరియార్ అని ఒక ఫేమస్ ఒక ఇతను ఉన్నారు. అలా ఉంటే సార్ బండి సంజయ్ అయితే ఒక అర్బన్ నక్సలైట్ లాగా ఆకునూరు మురళి గారిని టార్గెట్ చేసి మాట్లాడారు.